హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి చూద్దాం. ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? మరి ఫస్ట్ ఈ వర్డ్ మీనింగ్ తెలిసే కంటే ముందు కొన్ని వర్డ్స్ మీనింగ్ మనకు తెలియాలి. ఏంటంటే ఫ్యాక్టర్, ఏంటండి ఫ్యాక్టర్, ఇంకొకటి మల్టిపుల్. ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి? ఈ రెండు మీనింగ్స్ తెలిస్తే మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది ఈజీగా అవుతుంది. అయితే ఒకసారి ఫ్యాక్టర్ అంటే ఏంటి, దీన్నే మనం తెలుగులో కారణాంకం అంటాం కదా. అయితే ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి నేను చూపిస్తాను. ఒక సంఖ్య 5 తీసుకున్నాం, ఇంకో సంఖ్య 10 తీసుకున్నాం అనుకోండి. అయితే 5 2s 10 కదా, రిమైండర్ 0 వచ్చింది కదా. అప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు 5ని మనం ఫ్యాక్టర్ అంటాం, 10ని మనం మల్టిపుల్ అంటాం. ఏమంటామండి అంటే భాగించబడిందేమో ఫ్యాక్టర్ అంటాం, మిగిలిన సంఖ్యనేమో మల్టిపుల్ అంటాం. అయితే ఇక్కడ ఫ్యాక్టర్ అంటున్నాం, మల్టిపుల్ అంటున్నాం. ఈ వర్డ్స్ ఏంటో మీనింగ్ ఏంటో నేను చెప్పాను కదా. ఇది కారణాంకం, ఇది గుణిజం. అయితే ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏమంటున్నాం, కారణాంకాలు అంటున్నాం. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. దీని మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నెంబర్లు తీసుకున్నాను అనుకోండి. ఒక 2 నెంబర్లు ఇచ్చి 12 ఇచ్చాడు, 18 ఇచ్చాడు అనుకోండి. 12, 18 ఇచ్చి దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ మనం దీన్ని ఎలా చేయాలంటే, అంటే యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, దీని ఫ్యాక్టర్స్ ఏంటో రాసుకోవాలి. ఏంటి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2, 3 నల్ల 12, 4 ముళ్ళ కూడా 12, తర్వాత 6 ఎండ్ల 12, తర్వాత 12. ఇవి 12కి ఉన్న ఫ్యాక్టర్స్ కదా. తర్వాత 18 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 9s 3 6 9 12. అయితే 12 యొక్క ఫ్యాక్టర్స్ రాసాం, 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసాం. ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 1 2 2 3 3, ఇక్కడ 6, ఇక్కడ 6. ఇవి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ కదా. మరి ఇందులో ఏది మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 1 కామన్ ఫ్యాక్టరే, 2 కామన్ ఫ్యాక్టరే, 3 కామన్ ఫ్యాక్టరే, 6 కామన్ ఫ్యాక్టరే. కాకుంటే మనం తీసుకోవాల్సింది, మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ ఇందులో ఏంటి, 6 కదా. కాబట్టి 6 అనేది దీని యొక్క ఆన్సర్. ఏంటండి 6 అనేది దీని హెచ్సిఎఫ్. అయితే ఇది కొన్నిసార్లు ఎక్కువ నెంబర్, పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఇది మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ 360 ఇచ్చి తర్వాత 60 ఇచ్చాడు అనుకోండి, దీని హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు అనుకోండి, మనకి ఇన్ని ఫ్యాక్టర్స్ రాస్తూ పోలేం కదా. కాబట్టి దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉందన్నమాట. ఎలా చేయాలంటే సింపుల్గా, అంటే ఈజీగా అవ్వడానికి ఎలా చేయాలంటే, ఇప్పుడు 360 తీసుకున్నాం, 60 కదా. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటాడు, 60, 360 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటాడు. అంటే 60 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 6 360. కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఏంటి, 16. ఒకవేళ ఇప్పుడు 12 ఇచ్చాడు, 18 ఇచ్చాడు కదా ఇంతసేపు. దాన్ని మనం ఎలా చేయాలంటే 12 18, 12 ఒకట్ల 12, రిమైండర్ ఏమొస్తుంది 6. కాబట్టి ఇది ఆన్సర్. మనకి 12 అనేది హెచ్సిఎఫ్ అవ్వదు. తర్వాత ఈ 12ని ఇక్కడికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని భాగాహారం చేయాలి. 6 2s 12. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కదా. ఇలా చేసుకుంటూనే పోవాలి. ఎక్కడ రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటున్నాం. ఏమంటున్నాం, హెచ్సిఎఫ్. ఇక్కడ ఈజీగా ఇక్కడే వచ్చింది కాబట్టి ఇదే హెచ్సిఎఫ్ దీనికి. అంటే
60కి 360కి ఫ్యాక్టర్స్ కలిపి చూసి కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఏది ఉందో చూస్తే మనకు 60 వస్తుంది అనమాట. ఇంతసేపు మనం చూసాం కదా 12కి 18కి కామన్ ఫ్యాక్టర్స్ రాసి ఏది హైయెస్ట్ ఉందో చూసాం కదా, అలా చూసినప్పుడు 6 వచ్చింది కదా. ఇలా షార్ట్కట్లో చేస్తే కూడా 6 వస్తుంది. కాబట్టి ఇది ఒక మెథడ్ అన్నమాట HCF కనుక్కోవడానికి. తర్వాత LCM ఒకసారి చూద్దాం. LCM అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ అంటే ఏమన్నాం? గుణించాలు అన్నాం, అంటే గుణితాలు అంటాం కదా అవి. అయితే ఒకసారి మనకి 4, 2, 3 ఈ యొక్క దీనికి LCM కనుక్కోమని అన్నాడు అనుకోండి. అంటే ఫస్ట్ చిన్నగా చెప్పేసి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, తర్వాత పెద్ద నెంబర్స్ చేద్దాం. తర్వాత ఇప్పుడు 2కి 3కి 4కి LCM ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఏం మల్టిపుల్స్ చూడాలి కదా. కాబట్టి 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 3 జా 2 4 జా 8, 2 5 జా 10, 12 అలా రాస్తాం. మళ్ళీ 3కి 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 12. ఇంక ఇలా రాస్తూనే ఉంటాం కదా. మళ్ళీ 4కి రాసినప్పుడు ఇవి మల్టిపుల్స్ కదా. ఇందులో కామన్గా ఏమేమి ఉన్నాయి అంటే మూడిట్లో కామన్గా ఉన్నాయి ఏంటి? 6 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. కాకపోతే 12 ఉంది. తర్వాత ఇక్కడ 14 వస్తుంది, 16 వస్తుంది, 18 వస్తుంది, 20 వస్తుంది. తర్వాత ఇక్కడ 21 వస్తుంది, 24 వస్తుంది, 20, 22, 24 డాష్ డాష్ డాష్. ఇప్పుడు చూడండి, ఇందులో కామన్ 12 ఉంది, తర్వాత 24 ఉంది కదా. మూడిట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి అంటే ఇలా రాసుకుంటూ పోతే ఇంకా కామన్ మల్టిపుల్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. లీస్ట్ అంటే ఏంటి? చిన్నది ఏంటి? ఇందులో మనకున్న దాంట్లో కామన్గా ఉన్న ఏంటి? 12, 24 ఇంకా అలా రాస్తుంటూ పోతుంటే ఇంకా కనిపిస్తాయి. అయితే ఇందులో చిన్నది ఏంటంటే 12. మూడిట్లో కామన్గా మల్టిపుల్ చిన్నగా ఉన్న సంఖ్య ఏంటి? 12. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 12. కానీ ఇలా చేస్తూ ఉండలేం కదా, అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి సింపుల్గా చేయాలంటే 2 3 4 దీనికి LCM చేసినప్పుడు 2 జా పోతుంది కదా, 2 1 జా 3 అలాగే ఉంటుంది, 2 2 జా 4. అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ అంటే మల్టిపుల్స్ పోవడానికి ఏం లేదు కాబట్టి వీటిని ఇంటూ చేయాలి. 2 1 జా 2, 2 3 జా 6, 6 2 జా 12. ఆన్సర్ ఏమొచ్చింది? 12. అంటే ఇలా చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది. ఇది లెంతీ ప్రాసెస్, ఇది షార్ట్ కట్ మెథడ్. ఇంతసేపు కూడా HCF ఎలా చేయాలో చెప్పాను కదా, అలా షార్ట్ కట్ మెథడ్ చూడాలి. తర్వాత ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, ఇది నేను సింపుల్గా ఇట్లా చెప్పడానికి చెప్పాను. మామూలుగా ఎలా అడుగుతాడంటే 15, 24 అంటే ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి దీనికి LCM కనుక్కోండి అని అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? 15, 24, 36, 40 వీటిని LCM కట్టాలి. ఫస్ట్ మనం ఎంత పాసిబుల్ అయితే అంతవరకు 2, 3 ఇందులోనే చూడాలి, తర్వాత 5 చూడాలి. అంటే ప్రైమ్ నెంబర్స్తో చూస్తే ఆన్సర్ అనేది మనకి ఈజీగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ 2తో టూ చూడాలి. 2లో మల్టిపుల్స్ కాకపోతే నెక్స్ట్ 3కి చూడాలి. ఫస్ట్ ఇందులో 2తో చూడండి, 12.
మళ్ళీ 2s పోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు 3లో చూద్దాం. 5 2 3 10 5 ఇలా చేస్తూనే ఉండాలి. అయితే ఇలా ఎంతవరకు మనకి ఫ్యాక్టర్స్ రాకుండా ఉంటాయో అంతవరకు చేస్తూనే ఉండాలి. మినిమం 2 అనేవి ఫ్యాక్టర్స్ పోవాలి, అప్పటిదాకా చేస్తూనే ఉండాలి. అయితే ఇప్పుడు మనకి 2 × 2 ఎంత? 4. 2 2 4, 4 ముళ్ళ 12, 12 5 60, 62 123 360. ఇది దీని యొక్క ఆన్సర్. దీన్ని కాసాగు అంటున్నాం, ఎల్సిఎం. ఇది చేసే పద్ధతి. తర్వాత ఇప్పుడు నేను ఎల్సిఎం అంటే ఏంటో చెప్పాను, హెచ్సిఎఫ్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. ఒకవేళ హెచ్సిఎఫ్లో 3 లీటర్స్ ఇస్తే ఎట్లా చేయాలి అంటే 2 కానీ 3 కానీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు 24 6 36 ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 2 సంఖ్యల్ని చేయాలి, తర్వాత మిగిలిన దాంతో చేయాలి. ఇప్పుడు 6 36తోని హెచ్సిఎఫ్ మనం చేయాలి. 6 36. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 6. కాబట్టి 6కి మళ్ళీ 24కి హెచ్సిఎఫ్ చేయాలి. 6 24, 6 24, రిమైండర్ 0. కాబట్టి ఈ మూడిట్లో ఉన్న కామన్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది 6 అన్నమాట. ఆన్సర్ 6. ఇలా చేసుకుంటూ ఉండాలి. అంటే 3 ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 చేసి మళ్ళీ వచ్చిన హెచ్సిఎఫ్తోని మిగిలిన నెంబర్తోనే చేయాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ ఏదైనా 2, ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు, ఏదైనా 2 నెంబర్స్తో చేసినప్పుడు దీని వచ్చిన హెచ్సిఎఫ్ మిగిలిన నెంబర్తోని, ఇక్కడ ఒక నెంబర్ మిగులుతుంది కదా, ఆ నెంబరు ఈ హెచ్సిఎఫ్ వచ్చిన నెంబరు, ఈ 2 కలిపి మళ్ళీ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు కో ప్రైమ్స్ అంటే చూద్దాం. ఏంటండి? కో ప్రైమ్స్. మరి కో ప్రైమ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ హెచ్సిఎఫ్ అనేది 1 రావాలి. హెచ్సిఎఫ్ 1 వస్తే దాన్ని కో ప్రైమ్స్ అంటాం. మరి దీనికి అర్థం కావట్లేదు కదా, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. 8 తీసుకుందాం, 15 తీసుకుందాం. 8 15 యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1 8, 7 ఉంటుంది, 8 ఉంటుంది, మళ్ళా 1 7, 1 ఉంటుంది, మళ్ళీ 7 తీసుకున్నప్పుడు 7 7. ఇప్పుడు రిమైండర్ వస్తుంది. అంటే 1తో చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1. అంటే మనకి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది 1 వచ్చినప్పుడు దాన్ని మనం కో ప్రైమ్స్ అంటాం. ఏమంటాం? కో ప్రైమ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటున్నా. అంటే హెచ్సిఎఫ్ వాల్యూ 1 వచ్చినప్పుడు, మిగిలిన 2 3 అలా వచ్చినప్పుడు నార్మల్గా హెచ్సిఎఫ్ ఏందో చెప్తాం. కానీ కో ప్రైమ్స్ అని దేన్ని అంటామంటే, హెచ్సిఎఫ్ వాల్యూ అనేది 1 వచ్చినప్పుడు మనం కో ప్రైమ్స్ అని అంటాం. ఏమంటాం? కో ప్రైమ్స్. ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ కలిపి చూసినప్పుడు 8కు ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవి అనుకోండి. ఇవి 8 యొక్క ఫ్యాక్టర్స్, 15 యొక్క ఫ్యాక్టర్స్. ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి? ఓన్లీ 1 కదా. కాబట్టి ఇలాంటి దాన్ని మనం కో ప్రైమ్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ వాల్యూ అనేది 1 వస్తుంది. అలాంటి వాటిని మనం కో ప్రైమ్స్ అని అంటాం. అయితే మీకు ఒక ఫార్ములా చెప్తాను, ఒకసారి చూడండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఆఫ్
HCFs equal to product of two numbers equal to product of their HCF and LCM. అంటే రెండు సంఖ్యల యొక్క మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎంత వస్తుందో అలాగే HCF LCM చేసినప్పుడు ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ కూడా మనకి సేమ్ వస్తుంది. అది ఎలా అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతసేపు ఎగ్జాంపులే తీసుకుందాం. 1218 ఉంది కదా, 1218కి మనకి HCF ఎంత వస్తుంది? 12 1 12 6 అంటే దీని యొక్క HCF ఏంటి? 6 కదా, 6 కదా. అయితే ఓకే 6 కదా HCF. LCM ఒకసారి చేద్దాం. HCF ఏమో 6 వచ్చింది కదా, LCM ఏమో 2 ముళ్ళ 6 2 ముళ్ళ 6 అంటే 36. LCM ఈజ్ ఈక్వల్ టు 36. అంటే 1218 తీసుకున్నప్పుడు 1218 యొక్క HCF ఎంత? 6 వచ్చింది. అలాగే 1218 యొక్క LCM ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు 36 × 6 6 36 6 ముళ్ళ 18 18 ప్లస్ 3 ఎంత? 21 అంటే 216. అంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ HCF అండ్ LCM అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ని మనం చూడాలి. అంటే HCF ఎంత వచ్చింది? 6 కదా, 6 ఇంటూ LCM ఎంత వచ్చింది? 36 కదా. ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 216. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ దేర్ HCF అండ్ LCM అంటే ఎంత వచ్చింది? 216 వచ్చింది కదా. మరి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మనకి ఇచ్చిన టూ నెంబర్స్ ఏంటి? 12 18. వీటి యొక్క ప్రోడక్ట్ కూడా మనకి 216 వస్తే మనం ఈ ఫార్ములా అనేది కరెక్ట్ అని అర్థం. సరేనా? ఒకసారి చూద్దాం. 12 × 18 8 2 ఎంత? 16 8 1 ఎంత? 8 8 ప్లస్ 1 ఎంత? 9 1 2 2 1 1 6 11 కదా, 216. అంటే ఈ రెండు ప్రోడక్ట్ కూడా 216. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ HCF అండ్ LCM కూడా 216. కాబట్టి ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. ఏంటండి? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ HCF అండ్ LCM. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఒకసారి ఇప్పుడు మనం నార్మల్గా నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలో చూసాం కదా, మరి ఫ్రాక్షన్ ఇస్తే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? మరి ఫ్రాక్షన్ అని దేన్ని అంటాం? భిన్నాలు. ఏంటండి? భిన్నాలు. ఫ్రాక్షన్ అంటే భిన్నం. బై ఇలా ఇస్తున్నాం కదా, 2/3 ఇలా అట్లా అనమాట. అయితే ఒకసారి దీనికే చూద్దాం. 2/3 4/5 ఈ రెండు నెంబర్లు తీసుకుందాం అనుకోండి. దీనికి HCF ఎంతో ఒకసారి కనుక్కుందాం. మరి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉందంటే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు HCF యొక్క ఫార్ములా ఏంటంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ LCM ఆఫ్ డినామినేటర్స్. అంటే ఈ న్యూమరేటర్స్ ఉన్నాయి కదా, ఈ న్యూమరేటర్స్ని HCF చేయాలి. ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఈ డినామినేటర్స్ని LCM చేయాలి. ఆ రెండింటిని మళ్ళీ ఇలాగే బై రూపంలో వేయాలి. అప్పుడు మనకి HCF ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు
హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటున్నాం కదా. ఇక్కడ ఉన్న న్యూమరేటర్స్ ఏంటి? 2/3 4/5లో న్యూమరేటర్స్ ఏంటి? 2 and 4. దీనికి ఉన్న హెచ్సిఎఫ్ ఏంటి? 2 2s are 4, డైరెక్ట్ పోతుంది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 2. దీని యొక్క హెచ్సిఎఫ్ 2 కదా. 2/LCM చూద్దాం. 2 2s are 4, 4 కాబట్టి 4, ఇది 2/4. అంటే దీని యొక్క సారీ ఇక్కడ మనకి 3 5 కదా. ఐఎమ్ సో సారీ అండి. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 3 ఉంది, 5 ఉంది. దీని యొక్క 3 ఉంది, 5 ఉంది. దీని యొక్క ఎల్సిఎం ఎంత? 15 కాబట్టి 15. సారీ అండి, ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటి? 2 4 కాబట్టి 2 4 యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అలాగే డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం అంటే ఏంటి? 3 5 యొక్క ఎల్సిఎం ఎంత? 15 కాబట్టి 15. ఈ రెండు బై రూపంలో వేయాలి. అదే హెచ్సిఎఫ్ యొక్క ఫ్రాక్షన్. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే మెథడ్లో ఎల్సిఎంకి అంటే ఫ్రాక్షన్లో ఎల్సిఎంలో ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో సేమ్ మెథడ్ అండి, కాకపోతే ఫార్ములా కొంచెం చేంజ్ ఉంటుంది. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా చేయాలి అంటే ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్. ఇంతసేపు ఏం చేసాం? హెచ్సిఎఫ్ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఉంటే హెచ్సిఎఫ్కి న్యూమరేటర్స్ చేయాలి, తర్వాత డినామినేటర్ ఎల్సిఎం చేయాలి. ఇక్కడ రివర్స్, ఎల్సిఎం ఉంది కాబట్టి ఫస్ట్ ఎల్సిఎంకి న్యూమరేటర్స్కి ఎల్సిఎం చేయాలి, బైలో డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ చేయాలి. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏమో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అలాగే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇది రివర్స్ వస్తుంది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఉన్నప్పుడు లవంలో హెచ్సిఎఫ్ వస్తుంది, ఎల్సిఎం ఉన్నప్పుడు లవంలో ఎల్సిఎం ఫస్ట్ వస్తుంది, అలా గుర్తుంచుకోండి. అయితే ఒకసారి నేను దీనికి ఇంతసేపు చూసిన ఎగ్జాంపులే ఒకసారి హెచ్సిఎఫ్కి ఫ్రాక్షన్ హెచ్సిఎఫ్కి ఎలా చేయాలో చూద్దాం, ఫ్రాక్షన్కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూద్దాం. అయితే 2/3 4/5 ఇచ్చాను కదా. అయితే 2/4కి ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి కదా. ఎల్సిఎం దేనికి కనుక్కోవాలి? లవాలు ఇక్కడ ఏంటి? 2 4 యొక్క కాసాగ్ ఎంత? 4 కాబట్టి 4 వేసుకోవాలి. తర్వాత 3కి 5కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ కదా, ఇక్కడ డినామినేటర్స్ ఏంటి? 3 5 కదా, కాబట్టి 3 5కి డినామినేటర్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఎంత? 3 5 3 1s 3, తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది, 3 వస్తుంది, తర్వాత 2 1s 2 1 వస్తుంది, మళ్ళీ 1 × 2 అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1. 3కి 5 వీటిని మనం కో ప్రైమ్స్ అంటాం, గమనించారా? అంటే హెచ్సిఎఫ్ 1 వచ్చింది కాబట్టి దీన్ని కో ప్రైమ్స్ అంటాం. అయితే దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1 కాబట్టి డినామినేటర్లో 1. ఇలా మనం ఎల్సిఎం ఫ్రాక్షన్స్ ఎల్సిఎంకి ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలా కనుక్కోవాలి. అలాగే ఇంతసేపు ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఇంకో ఫార్ములాతో కనుక్కోవాలి. అలా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి
ఒకసారి చూడండి, మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కనుక్కోవడం అని అంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీని యొక్క డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. దీని యొక్క అంటే మనం ఇలా డివైడ్ చేసి అలా చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. సింపుల్గా చేయాలంటే వీటన్నిటి యొక్క ఎల్సిఎం ఎంతో ఒకసారి చూడాలి. 3, 5, 6, 12. దీని యొక్క ఎల్సిఎం కనుక్కోండి. దీని యొక్క ఎల్సిఎం 60 వస్తుంది కదా. 60 వచ్చినప్పుడు ఎల్సిఎం అన్నిటికీ ఎంత వస్తుందండి? 60. ఇది ఎల్సిఎం. అయితే దీన్ని ఎలా చేయాలంటే 20 × 3 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 కదా. అలా 3 × 20. తర్వాత 5 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. సిక్స్ 60 10 టైమ్స్ కదా. పన్నెండు 5 60 కదా. అయితే ఇప్పుడు డినామినేటర్ మొత్తం సేమ్ వస్తుంది. డినామినేటర్ సేమ్ వచ్చినప్పుడు మనకి లవంలో ఉన్న ఆర్డర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 20 20s ఎంత? 400 కదా. 11 × 12 ఎంత? 2 2 1 1 132 132 150 35. అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఏంటి? ఇది చిన్నది. డినామినేటర్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ చూసుకుంటే సరిపోతుంది కదా. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, డినామినేటర్ సేమ్ చేసినప్పుడు న్యూమరేటర్లో ఉన్న ఏవైతే చిన్నవి ఉంటుందో అదే చిన్న సంఖ్య అని మనం అంటాం. ఇప్పుడు ఇది ఫస్ట్ చిన్న సంఖ్య. ఇదేది? 7/2 7/12 సారీ 7/12. తర్వాత 132/60 132/60 అంటే 11/5. తర్వాత 150/60 150/60 అంటే 15/6. తర్వాత 20/3. ఇది అసెండింగ్ ఆర్డర్. ఇది అసెండింగ్ ఆర్డర్ కదా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఈజీ. దీన్ని రివర్స్లో రాస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అంటే మనం ఒక ఫ్రాక్షన్ని ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కనుక్కోమని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి కదా. అప్పుడు లవంలో ఉన్నవి ఏది చిన్నది ఏది పెద్దది ఆర్డర్లో పెట్టుకుంటే మనకి అతను ఏ ఆర్డర్ అడిగితే మనం ఆ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఒక ప్రాబ్లం మెథడ్.